మహానేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ శృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని వేలాదిగా ఈ మహోన్నత కార్యక్రమానికి తరలిరావాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ విజయవాడలో 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 404 కోట్ల వ్యయంతో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అలాగే స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో వేలాదిగా విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలోని జగనన్న పరిపాలన మన ప్రియతమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ కింద స్థాయిగా ఉన్న వర్గాలని పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అటువంటి మహానేతని మనం భావితరాలు కూడా స్మరించుకుంటూ ఉండాలి. వారు చేసినటువంటి త్యాగాలని, వారు చేసినటువంటి పోరాటాలని మనం భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ఆయనని ఘనంగా కీర్తించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నటువంటి విషయం మనం కూడా చూస్తున్నాం. 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దాదాపు 125 అడుగులు ఎత్తైనటువంటి ఈ విగ్రహం దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో అత్యంత పొడవైన విగ్రహం. అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ టెక్నాలజీ తోటి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక మంచి పార్క్ లాగా క్రియేట్ చేయడం కానివ్వండి, అక్కడ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాలలో ఎలా అయితే ఉన్నాయో ఆ మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క స్టాచ్యూని, ఈ యొక్క స్మృతివనాన్ని తయారు చేస్తారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్క్ లాగా, నెంబర్ 1 స్మృతివనం లాగా దీన్ని తయారు చేస్తున్నాం. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు అంటే, ఈరోజు ఆయన స్ఫూర్తితోటి ఏదైతే ఆయన చూపించినటువంటి మార్గానికి ఆకర్షితులై మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి బాటలో, వాళ్ళు చూపించినటువంటి బాటలోనే పయనించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి, మరి ఆ రోజు ఒక పండగలాగా గతంలో మనందరం ఏదైతే 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకొని నడుస్తుందో అది అంబేద్కర్ గారు చూపిన మార్గం అని చెప్పేసి దాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం లాగా ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ని చేస్తోంది. మరి నంద్యాల నుంచి కూడా దాదాపు మనం 5 బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవారు, అలాగే అన్ని ఏర్పాట్లు అక్కడ ఒక ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక మీటింగ్ తర్వాత సాయంత్రం డ్రోన్ షో కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇన్ని రోజులు మనం ఏదైతే కోరుకుంటున్నామో, మొదట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు చాలామంది కూడా గతంలో నాయకులు కూడా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, కానీ ఏ రోజు కూడా ఆయన చేసి చూపిలేదు అని చెప్పేసి అదే బాటలో ఈ ప్రభుత్వం కూడా పయనిస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఏదైతే మాకు ఈ యొక్క ప్రభుత్వానికి దిశానిర్దేశంలాగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ ప్రభుత్వం పయనిస్తుందో ఆయనని కీర్తించాలి, ఆయనని గట్టిగా మన రాష్ట్రంలో స్మరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని అత్యంత వేగంగా నిర్మించినారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ, మరి 19వ తేదీన మనందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.